హాయ్ అండి, ఈరోజు 43 ఇంచెస్ 4K టీవీ ఇది. దీనికి డిస్ప్లే మేము మోడిఫికేషన్ చేసి ఈ 68 పిన్ ఏదైతే మదర్ బోర్డు ఉందో దానికి మోడిఫికేషన్ చేసి 51 పిన్ కిందకి వేయడం జరుగుతుంది. ఒకసారి ఎలా ఏంటని చూపిస్తాను, ఒకసారి చూడండి. మదర్ బోర్డు నేను ఏమేమి మోడిఫికేషన్ చేశానది మీకు చూపిస్తాను. ఇది 43 ఇంచెస్ 55లో ఈ మదర్ బోర్డు యాజువల్ సేమ్ ఉంటుంది. ఈ మోడిఫికేషన్ మనం దాన్ని చేసుకోగలిగితే అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను ఏమేమి మోడిఫికేషన్ చేశానది, ఒకసారి మీరు చూడండి. ఇది వచ్చి పిన్ నెంబర్ 12 నేను గ్రౌండ్ చేశానండి. అందులో పిన్ నెంబర్ 13కి ఒక 10K రిజిస్టర్ వేసి అక్కడి నుంచి ఒక జంపర్ తీసుకొచ్చి ఈ ప్లేస్లో అక్కడ ఒక రిజిస్టర్ వేసి ఉంటారండి. ఆ రిజిస్టర్ని రిమూవ్ చేసి ఆ ప్లేస్లో నేను ఇక్కడ సోల్డరింగ్ చేయడం జరిగింది. తర్వాత ప్యానల్ VCC ఏదైతే ఉందో శాంసంగ్లో 13 వోల్ట్స్ దానికి ఒక జంపర్ వేసి అక్కడి నుంచి ఆ జంపర్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ కన్వర్టర్ దగ్గర కనెక్ట్ చేశాను. ఇది కనెక్టర్ ఇద్దింది, ఈ ప్లేస్లో సాల్టరింగ్ చేశాను. దాని తర్వాత ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఐసీ ఉంటుందండి. ఇది 50 ఇంచెస్లో ఉండదు, 43, 55లో ఉంటుంది. ఈ ఐసీని దీంట్లో నేను రిమూవ్ చేశాను, ఎందుకంటే మోడిఫికేషన్ చేశాను కాబట్టి. తర్వాత ఈ ప్లేస్లో 4K7 రిజిస్టర్ వేసి ఈ సాల్టరింగ్ చేసి అవతల పక్క నుంచి ఒక జంపర్ తీసుకొచ్చి ఇక్కడ సాల్టరింగ్ చేయడం జరిగింది. ఈ 4K7 రిజిస్టర్ కూడా ఈ బోర్డులోని బ్యాక్ సైడ్ మనం రిమూవ్ చేస్తాము, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఈ ప్లేస్లో ఈ 4K7 రిజిస్టర్ని రిమూవ్ చేయాలి. ఆ రిమూవ్ చేసిన ఏదైతే రిజిస్టర్ ఉందో దాన్ని తీసుకొచ్చి నేను నాకు చూపించిన ప్లేస్ సాల్టరింగ్ చేశాను. దీనికి ఒక కన్వర్షన్ బోర్డు కూడా వేయాలండి. ఆ కన్వర్షన్ బోర్డు కూడా చూపిస్తాను మీకు. ఇది 68 పిన్ కన్వర్షన్ బోర్డు, ఇది 51 పిన్కి శాంసంగ్కి. ఇది వేసిన తర్వాత పిక్చర్ చూద్దాం ఒకసారి. ఇది మదర్ బోర్డ్ టెస్టర్ అండి, దాని మీద నేను చెక్ చేశాను. ఏదైతే మోడిఫికేషన్ చేసామో ఇది సక్సెస్ఫుల్గా రన్ అయిందండి. ఈ మోడిఫికేషన్ చేయడానికి మా గురువులు, నా తోటి మిత్రులు ఒక టైంలో నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళ వల్ల మేము కూడా ఇలా చేయడం జరిగింది. అది మీరు కూడా ఇది తెలుసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తానండి. ఇప్పుడు మనం సెట్కి లోడ్ చేద్దాం, ఎలా ఉందని చూద్దాం ఒకసారి. ఇది లోడ్ చేసిన తర్వాత ఒక డబల్ డివిజన్ పిక్చర్తో వస్తుందండి. ఈ డబల్ డివిజన్ పిక్చర్కి నేను టీకాన్లో ఉన్న ఏదైతే ఐసీ ఉందో దానికి డేటా మారుద్దామని చెప్పి ఐసీని చేస్తున్నాను. ఇవి కొన్ని డేటాస్ దొరుకుతాయి, కొన్ని డేటాస్ దొరకవండి. ఒకవేళ దొరకకపోతే దీనికి ఒక మార్గం ఉంది, కన్వర్షన్ బోర్డు డబల్ డివిజన్కి. ఈ టీకాన్కి నా దగ్గర డేటా ఉంది కాబట్టి ఈ డేటాని నేను వేస్తున్నాను. ఈ డేటా ఒకసారి వేసిన తర్వాత చూద్దాం మనం ఒకసారి పిక్చర్ ఎలా ఉందనేది ఫైనల్గా ఒకసారి. ఒకవేళ ఇది లేకుంటే నేను కన్వర్షన్ బోర్డ్స్ మార్కెట్లో ఉన్నాయి డబల్ డివిజన్కి, అది వేసి కూడా చేసుకోవచ్చు. కొన్ని మార్కెట్లో టీకాన్స్కి రావట్లేదు డేటాస్, అవి ఇప్పుడు అయ్యిందండి. ఒకసారి ఫైనల్గా మనం అవుట్పుట్ చూద్దాం, పిక్చర్ ఎలా ఉంది ఏంటనేది. సో ఫైనల్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి మా మోడిఫికేషను. ఇలాంటి వీడియోలు మరి ఎన్నో అప్లోడ్ చేస్తానండి, అప్పటి వరకు మన దాన్ని ఫాలో చేసుకోండి.